హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు జస్ట్ మినిట్ మార్కెట్ గురించి చెప్తాను బ్రీఫ్గా. తర్వాత ఈపీఎఫ్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈటీఎఫ్, ట్యాక్స్ కలెక్షన్స్, తర్వాత ఐపీఓస్. బ్రీఫ్గా వీటి గురించి మాట్లాడతాను. తర్వాత ఎంబీఎస్ 2 గురించి ఇక్కడ, ఎందుకంటే జనరల్ పబ్లిక్కి ఇప్పుడు టైం వేస్ట్ కదా, వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయటం. ఈ ఎంబీఎస్ 2 గురించి అది ఎగ్జిస్టింగ్ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు అడుగుతున్నారు. వారికి స్పెషల్ ఆఫర్ ఏంటి అనేది డీటెయిల్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వేరే వీడియోలో పెడతానండి సెపరేట్గా. ఈ వీడియోలో దీని గురించే మాట్లాడతాను. వారు ఆ వీడియో చూడొచ్చు సెపరేట్గా, దీని తర్వాత వస్తుంది, ఈరోజే వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మార్కెట్లో ఈరోజు లాస్ట్ 5 డేస్లో వచ్చినటువంటి ఏదైతే కొంచెం ప్లస్ సైడ్ పాజిటివ్ మూమెంట్ ఏదైతే ఉందో, లాస్ట్ 5 సెషన్స్, 5 డేస్ కాదు, అది ఈరోజు ఇట్ హ్యాస్ కమ్ టు ఏ స్టాండ్ స్టిల్, అంటే అక్కడ హాల్ట్ అయింది. ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ క్లియర్గా కనపడింది. నేను కొంచెం ఫ్రెంజీగా కంగారుగా కొన్నారు, 80 పాయింట్ల దాకా పెంచారు, కానీ అది నిలవల. అంటే అన్సర్టనిటీ, దెర్ ఈజ్ సమ్ అన్సర్టనిటీ ఇన్ ద మార్కెట్. అందుకని కంగారుగా వెళ్ళటం లేదు. అంటే స్పీడ్ తగ్గింది మార్కెట్లో. ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. టెక్నికల్గా తీసుకుంటే కొంచెం వీక్నెస్సే కనబడుతున్నది. ఈరోజు వీక్లీ సెటిల్మెంట్ అనుకోండి, వీక్లీ సెటిల్మెంటు కొద్దిగా వెస్టెడ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఎయిదర్ వే పెంచాలన్నా తగ్గించాలన్నా కొంచెం ఎక్కువగా ఎక్సెసివ్గా కొంచెం చేస్తారనుకోండి. బట్ నెవర్ ది లెస్ మార్కెట్లో స్తబ్దత ఉంది. అంటే గట్టిగా ఒక 150 పాయింట్లు 200 పాయింట్లు పెరిగితే కానీ నమ్మకం కలగదు ఇది కొద్దిగా యాక్టివ్గా ఉంటుంది, పెరుగుతుందని. అదర్వైజ్ నో. అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో, నిఫ్టీ 50 స్టాక్స్, కొన్ని స్టాక్స్ కంటిన్యూస్ స్లైడ్లోనే ఉన్నాయి. అవి ఎక్కడో బాటమ్ అవుట్ అవుతాయి, మళ్ళీ అవుతాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ తీసుకోండి, బిలో 180కి వచ్చింది. వెరీ గుడ్ ఇక వెల్ డైవర్సిఫైడ్ కంపెనీ, అది కూడా ఎఫ్ఎంసీజీ మోడలు. తర్వాత ఎంత చక్కని డివిడెండ్ ఇస్తుంది, అన్నీ బాగున్నాయి కదా, కానీ కంటిన్యూస్ స్లైడ్లో ఉంది. 180, బిలో 180. మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అది స్పెసిఫిక్ కేసు అనుకోండి. ఎందుకంటే ప్రపంచంలో ఆయిల్ ధరలు అవి కొద్దిగా ఏం బాగోలేవు కదా, దానివల్ల ఆయిల్ కంపెనీస్కి కొద్దిగా సెట్ బ్యాక్ ఉంది. అది టైం పడుతుంది రికవర్ అవుతాయి. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 190 రేంజ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 230, 226, 230 రేంజ్కి దాకా వెళ్ళి ర్యాలీ అది నిలబడలేదు. ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూస్గా అదే సెల్లింగ్ మోడ్లోనే ఉంది. ఇప్పటికి ఈవెన్ టుడే ఇట్ ఈజ్ ఇన్ సెల్లింగ్ మోడ్. అయితే ఇట్ బికమ్స్ ఏ గుడ్ బెట్ అనుకోండి. బిలో 190, 186 ఆ రేంజ్, 188 రేంజ్ కూడా ఓకే. బట్ మధ్యలో ఏదైనా కరెక్షన్ వచ్చేటట్టయితే అది ఇంకా అంతకంటే దిగువ కూడా రావచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోండి. ఈ 180, 190 రేంజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఓకే. ఈరోజైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓ అనుకుంటాను, అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని వాల్యుయేషన్ ఏమనుకుంటున్నారు ఏంటి, అట్లా ఇష్టం వచ్చినట్టు వాల్యూ చేస్తున్నారు. మాకు ఆ యూనిట్ ఉంది, ఈ యూనిట్ ఉంది, దాని విలువ ఎంత, దీని విలువ ఎంత అని వాల్యుయేషన్, బిజినెస్ వాల్యుయేషన్ చెప్తున్నాడు ఆయన. అంటే టాప్ లెవెల్ ఏంటంటే బిజినెస్ వాల్యుయేషనే చూస్తారు. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ టోటల్గా దాని కంపెనీ తాలూకు విలువ అనమాట. మార్కెట్ ఈజ్ టేకింగ్ దిస్ అని.
మార్కెట్ ఎలా వాల్యూ చేస్తుంది, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లలో దీని విలువ అని. అదే ఆయన అట్లా అంటున్నాడు. నిజమే, ఆయన చెప్పింది చాలా వరకు నిజమే, కానీ ప్రస్తుతం మార్కెట్ ఇవన్నీ పట్టించుకోదు. పెంచేటప్పుడు అలాగే పట్టించుకోకుండా పెంచుతుంది, తగ్గించేటప్పుడు అలాగే తగ్గిస్తుంది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో అది కొద్దిగా ఈరోజు కొంచెం లైట్గా రిలయన్స్లో కూడా సెల్లింగ్ వచ్చింది అనుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు. రిలయన్స్లో వచ్చింది పెద్ద సిగ్నిఫికెంట్ కాదు. మరి ఐటీ కంపెనీస్ మాత్రం బాగానే ఉన్నాయి, యాక్టివ్గా వెళుతున్నాయి. మెటల్స్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మరి ఆటోమొబైల్ కూడా అట్లాగే ఉంది. బట్ ఫైనాన్స్ తీసుకుంటే బజాజ్ ఫైనాన్స్ ట్విన్స్ చూడండి, ఒక స్థాయికి వచ్చాయి, రికవర్ అయ్యాయి, కానీ అక్కడి నుంచి కొంచెం దే ఆర్ స్ట్రగ్లింగ్ టు పికప్. అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ షేర్స్కి అది ఉండనే ఉంది, కొద్దిగా ఇష్యూ ఉంది. అది పీపుల్ ఆర్ నాట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దీస్ స్టాక్స్, కాబట్టి అవి పెద్దగా కొనటం లేదని చెప్పాలి. తర్వాత అప్పర్ సర్క్యూట్లో వెళ్తూనే ఉన్నాయి, అంటే కొంచెం పికప్ అయ్యి నడుస్తున్నవి బాగానే నడుస్తున్నాయి. బట్ ఎట్లా ఉంటుంది రానున్న కాలం అంటే నెక్స్ట్ నిఫ్టీ 50 షేర్సే కదా రిప్రజెంట్ చేసేది, ఎలా ఉంటుంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. తర్వాత ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్, ఇన్కమ్ ట్యాక్స్ 25%, అంటే 1/4 లాస్ట్ క్వార్టర్తో పోలిసి చూస్తే 1/4 తగ్గాయి, కలెక్షన్స్ తగ్గాయని. సహజం, అది పెద్ద విశేషమేం కాదు. అది ఇట్లాంటి ఈ ఫ్యాక్టర్స్ని మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసింది. జీడిపియే పడిపోగలిగింది ట్యాక్స్కి, జీడిపి కూడా ఆల్మోస్ట్ 1/4 తగ్గిపోయింది కదా, నెగిటివ్ సైడ్ వెళ్ళింది కదా. ట్యాక్స్ కలెక్షన్స్ 1/4 తగ్గటం విశేషమేం కాదు. అయితే ఒక విశేషం ఏంటంటే ఈరోజు అది చెప్తాను ముందు. ఐపీఓ చూసారా, హ్యాపీయెస్ట్ మైండ్స్ ధమాకా 156 టైమ్స్ ఏమో ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కదా, దాని ఇంపాక్ట్ న్యాచురల్గా ఉంటుంది. దిస్ హ్యాస్ బీటెన్ ద రికార్డ్ ఆఫ్ ఐఆర్సిటీసీ ఆల్సో. ఐఆర్సిటీసీ కూడా ఇప్పుడు ఇది కొటేషనే రావటమే 111% పంగనామాలు, 3 ఒకట్లు 111% కొటేషన్ రావటమే. మళ్ళీ అక్కడి నుంచి అంటే 351, అంటే దగ్గర 400 ఆ రేంజ్కి వెళ్ళినట్టుంది. అయితే ఎవరికైతే అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళకి లాటరీయే, అంతా లాటరీ టైపే కదా. అయితే ఉంచుకోవాలా అమ్మేయాలంటే దట్స్ దేర్ ఓన్ సబ్జెక్టు. అయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అంత వచ్చింది కదా. కాలక్రమేణా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఎక్కడో ఎప్పుడో కొంచెం కరెక్షన్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ పికప్ చేసుకోవచ్చు. లేదండి అలా పడేస్తామండి, పట్టించుకోమండి అంటే అది వేరే సంగతి, దట్స్ ఓకే. మరి నెక్స్ట్ ఈ ఐపీఓ సీజన్ కంటిన్యూ అవుతున్నది కదా. రూట్ మొబైల్ ఏదో ఉంది కదా, దాని పరిస్థితి అది కూడా మంచి కొటేషన్ వచ్చే అవకాశం ఉంది, అన్లెస్ ఆ రోజుల్లో మార్కెట్ ఏదో భయంకరంగా పడితే తప్ప. తర్వాత ఈ క్యామ్స్ ఒకటి వస్తున్నది, 2242 కోట్లు అనుకుంటాను ఐపీఓ. అది రేపు మండే నుంచో ఏమో వస్తుంది, సెప్టెంబర్ 21, 22, 23rd. 21 సెప్టెంబర్ 21 ఓపెనింగ్, 23rd క్లోజింగ్. ఇట్ ఈజ్ ఓకే, బాగుంది. అఫ్కోర్స్ యాసెట్ లైట్ కంపెనీ ఇది, ల్యాండ్, బిల్డింగ్స్, తర్వాత ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్, వీటి మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటి మీద ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. యాసెట్ లైట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండదు. సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ ఇండస్ట్రీ, ఆఫీసు, డెస్క్టాపు, ల్యాప్టాప్లు ఇవి కావాలి, మనుషులు కావాలంతే కదా. సో ఇది కూడా కొంచెం బాగుండే అవకాశం ఉంది. బట్ దీని గురించి నెక్స్ట్ చూద్దాంలేండి, ఇంకా టైం ఉంది కదా. బట్ ఐపీఓ సీజను బాగానే ఉంది, బాగానే ముగుస్తున్నది. రేపు రూట్ మొబైల్ కూడా బాగుండే అవకాశం ఉంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఈరోజే న్యూస్ వచ్చింది, ఇంతకుముందు కూడా అంటే డీటెయిల్స్ వెళ్ళలేదు, తర్వాత మర్చిపోయాను. మన ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ వారు సక్సెస్ఫుల్గా
ఈటీఎఫ్లో పెట్టారండి ఇన్వెస్ట్మెంట్ హెవీగా. అసలు లాస్ట్ సెప్టెంబర్ 19 నాటికే, సెప్టెంబర్ 19 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 19 నాటికే 86,966 కోట్లు. అది పార్లమెంట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు అడిగితే 86,996 కోట్లు అప్పటికే పెట్టున్నారు. అంటే నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే చూడలేదు, మిస్ అయ్యాను. రేపు చూస్తాను, వీలైతే రేపు చెప్తాను అనుకోండి. అంటే మోర్ దెన్ 1 lakh crores ఈపీఎఫ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారు వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి ఈటీఎఫ్లో, నిఫ్టీ 50 ఈటీఎఫ్లో పెట్టారు. మీరు నేను పెట్టామా లేదా చూస్తున్నామా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అంటే అది ఎంత షూడ్గా, అదే ఫస్ట్ అయితే 5%, అంతకన్నా గవర్నమెంట్ అలౌ చేయలేదు. తర్వాత 10% చేసింది, తర్వాత 15% అన్నారు. అంటే వాళ్ళ అమౌంట్లో కలెక్ట్ చేసిన అమౌంట్లోంచి 15% ప్యూర్గా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. అంటే ఇంకా 30-35 ఇంకా పెంచమని కూడా ఆ మధ్యన అప్లికేషన్లు పెట్టారు. అది దాని గురించి ఏంటో చూస్తుందో తెలీదు. అంటే చూడండి, ఈవెన్ ప్రయర్ టు క్రాష్కి ముందు కూడా పెట్టున్నారు దగ్గర 1,00,000 కోట్లు, క్రాష్ తర్వాత కూడా. సో గవర్నమెంటు, ఈపీఎఫ్ డిపార్ట్మెంటు, తర్వాత ఎక్స్పర్ట్స్, స్పెషలిస్టులు వాళ్ళకి గైడ్ చేస్తుంటారు కదా. మామూలుగా ఆషామాషిగా స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉండదండి, రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. నేను చెప్పేదేముంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, రిస్క్ రిటర్న్ ఉంటుంది కదా. అందుకని ఎవరో దేనికి గ్యారంటీలు ఇవ్వకూడదని కూడా సెబీ చెప్తుంది. ఎవరు గ్యారంటీ ఇవ్వరు దేనికిను. రికమెండేషన్స్ చేసేవాళ్ళు కూడా గ్యారంటీ లేదు, ఇవ్వరు. మ్యూచువల్ ఫండ్స్ కూడా చెప్పేస్తారు ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రిస్క్ అని, మీకు తెలిసిన విషయమే కదా. మరి ఈటీఎఫ్ల్లో వాళ్ళు అంత మేధావులు డిసైడ్ చేసి 1,00,000 కోట్లు ఇంకా పైగా ఆ ఈపీఎఫ్ వాళ్ళు వడ్డీ కట్టాలి, ఈపీఎఫ్ల మీద వాళ్ళు వడ్డీ కట్టాలి. అది ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈటీఎఫ్కి ఇండెక్స్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏం లేదు, మీకు తెలుసు కదా. ఇండెక్స్ ఫండ్స్ అంటే డైరెక్ట్ ఎక్స్చేంజ్, అంటే వాళ్ళ మ్యూచువల్ ఫండ్ ద్వారా కొనుక్కుంటాము. ఇదైతేనేమో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి, స్టాక్ మార్కెట్లో కొనుక్కుంటాం, అంతే కదా తేడా. దాదాపు రెండు ఒకేలా ఉంటాయి, కొంచెం ఎక్స్పెన్సెస్ డిఫరెన్స్. ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్లో కొనుక్కుంటున్నామంటే బ్రోకర్ ద్వారా కొంటున్నాం కాబట్టి బ్రోకరేజ్ పడుతుంది, అది మెయిన్ ఇష్యూ. అది మిగతా అంతా ఒకటే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లు క్రాష్లో పడ్డాయి, క్రాష్కి వచ్చాయి. మార్కెట్స్ క్రాష్డ్ కదండి. 8,500 ఒకసారి, తర్వాత 7,600కు రెండోసారి పడిపోయింది. ఆ సందర్భాల్లో మనం ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని దాని గురించి ఎక్కువసార్లు డిస్కస్ చేసాం, అంటే ఎక్కువ మాట్లాడటం జరిగింది. ఎందుకు చేయటం జరిగింది? దానిలో ఉన్న విజ్డమ్ ఏంటి? ఇండివిజువల్ షేర్స్ ఏముంటుందో ఎలా ఉంటుందో తెలియదు. అది నిజంగా 5,000కి వెళ్ళిపోతుందో, 6,000కి వెళ్ళిపోతుందో, కొంతమంది అయితే 4,000కి వెళ్ళిపోతుంది అన్నారు. నేనైతే ఐ డిడ్ నాట్ బిలీవ్ దట్. ఎట్ ది మోస్ట్ 6,200, అంతకన్నా తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ప్రీవియస్ హిస్టరీ ప్రకారం ఎంత తగ్గినా 7,600కి వచ్చింది. మ్యాక్సిమం 6,200 కంటే తగ్గడానికి అవకాశం లేదని నేను అనుకున్నాను. ఆ విషయం డిస్కస్ కూడా చేసుంటాను, అంతకన్నా తగ్గడానికి లేదని. మరి కొంతమంది 4,000 అనేసారు అనుకోండి. 4,000 ఇప్పుడు అబ్సర్డే. ఇప్పుడు 6,000 కూడా 6,000 కూడా అనిపించడం లేదు. ఏదో ఎక్సెప్షనల్ కేసు అయితే వస్తుందేమో 6,000కి, కానీ అట్లా 6,000 సూచనలు అయితే కనిపించడం లేదు. 10,000 దాటిన తర్వాత, 10,000 తర్వాత స్టేబుల్ అయిపోయింది కదా మార్కెట్. 10,000కి వచ్చినప్పుడు చెప్పాను కూడాను, 10,000కి వచ్చి నిలబడితే మెయింటైన్ అయితే ఇది కొంచెం గుడ్ న్యూసే అని. ఇట్స్ ఓకే. మరి 8,500కి వచ్చినప్పటి నుంచి కూడా మనం అంటే డిస్కస్ చేసుకున్నాం కదా, ఈటీఎఫ్లు పెట్టుకోవచ్చు అని. డబ్బులు ఉన్న వాళ్ళు ఈటీఎఫ్లో పెట్టవచ్చు కదా, పెట్టుండొచ్చు కదా. షేర్లోనే ఏంటి, షేర్లు అన్సర్టనిటీ కదా. చూడండి, కొన్ని షేర్లు బ్రహ్మాండంగా రికవర్ అయ్యి పెరుగుతున్నాయి, ఫార్మా లాంటివి. కొన్నేమో ఇప్పటికీ కూడా ఏమీ అడ్రస్లు లేవు కదా. అంటే అన్సర్టనిటీని బీట్ చేయడానికి బెటర్ వే ఏంటంటే ఈటీఎఫ్ఏ. అందుకని ఈటీఎఫ్లు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అనువుగా ఉంటాయని ఈటీఎఫ్ల గురించే చెప్పడం జరిగింది.
ఇండివిజువల్ స్టాక్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. స్టాక్స్ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది, ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చి ఒక ఆర్డర్లోకి వచ్చాము కాబట్టి ఇప్పుడు చూస్తున్నాము ఈ స్టాకులు ఏ స్టాకులు కొనుక్కోవడానికి బాగుంటాయి, కొనుక్కోవచ్చా లేదా కొంచెం వెయిట్ చేయొచ్చని. కానీ అప్పుడున్న అయోమయ పరిస్థితుల్లో ఇలాంటివి గోచరం కావు కదా, అగమ్య గోచరం కదండి. అలాంటి అగమ్య గోచరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈటీఎఫ్ ద బెస్ట్ కదా. ఎవరైతే మిస్ అయిపోయారో అంటే ఎవరో ఒకరిద్దరు మిత్రులు రిపీటెడ్గా మెసేజ్లో చెప్తున్నారు, మిస్ అయిపోయాం, క్యాష్ పెట్టుకున్నాము, తగ్గుతుందని అనుకున్నాం, తగ్గలేదు అని. ఎందుకు అంత రిగ్రెట్ అవ్వాల్సింది ఏముందండి? ఇంకోసారి ఇన్వెస్ట్ చేయొచ్చు, రేపు ఇంకెప్పుడైనా కరెక్షన్ వస్తే చేయొచ్చు కదా. క్యాష్ ఉంటే ఎక్కడికి పోతుంది? తర్వాత 11,000 12,000 శాశ్వతమా? అంటే 12,000కి 11,000 దిగి రాదనా? అదేం కాదు కదా. మరి 7,600కి 8,000కి రావచ్చు, 9,000 ఆ రేంజ్కి రావచ్చు కదా అనుకుందాం. 10,000 రేంజ్కి రావచ్చు కదా. అది ఆ పాసిబిలిటీ ఎక్కువ ఉంది కదా. వెయిట్ చేసి చేయొచ్చు కావాలనుకుంటే, షేర్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. అదర్వైజ్ హౌ కమ్ యు మిస్డ్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ఇన్వెస్టింగ్ ఈటీఎఫ్? ఏది ఇప్పుడు వీడియోల్లో చెప్పేవాళ్ళని నేను చెప్తున్నాను, లేకపోతే ఇంకొకరు కానీ వీడియోలో చెప్పేదే తూచా తప్పకుండా పాటిస్తున్నామండి, నమ్ముకున్నామండి అనుకున్నా అట్లాంటి ఇది ఉంటే హౌ కమ్ యూ మిస్డ్ ఈటీఎఫ్స్? ఈటీఎఫ్లో పెట్టమని చెప్పాం కదా. ఈటీఎఫ్లు ఇండెక్స్ ఫండ్లు ఈటీఎఫ్లు మీరు పాత వీడియోలు చూడండి. ఆ ఈటీఎఫ్లో పెట్టున్నా ఇప్పుడు బాగానే ఉండేది కదా. అట్లీస్ట్ మీకు ఐడియల్గా పెట్టుకునే కంటే బాగుండేది కదా. బిలో 100 ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఈటీఎఫ్ 85, 86 కూడా వచ్చింది, నేను చూశాను. 87 రూపీస్ ఎస్బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ 50 ఇవాళ 118 రూపాయలు ఉంది. 118, 120 మధ్యలో ఉంది. అంటే సింపుల్గా 25% వచ్చిందండి ఈటీఎఫ్లో ఈజీగా. పోనీ అంచెలంచెలుగా పెట్టుకున్నా 15%, 16% వచ్చి ఉండేది కదా. ఏది 4 నెలలకి 5 నెలలకి. సో స్టాక్ మార్కెట్లో మనం బేసిక్ రూల్ ఏంటంటే, మనం అందరం మనల్ని గుర్తుంచుకోవాల్సిన రూల్ ఏంటంటే, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, వినదగును ఎవరు చెప్పినా. 2, లాభం వస్తే ఎవరైనా చెప్పింది మనం చేస్తే లాభాలు వస్తే వాళ్ళని పొగడక్కర్లేదు. అలాగే నష్టాలు వస్తే లేవు, ఈవెన్ నోషనల్ నష్టాలు కాదు, రియల్ లాస్ కాదు, నోషనల్ లాస్కి కానీ లాసులకు కానీ ఎవరిని బ్లేమ్ చేయటానికి లేదు. వీ కెనాట్ బ్లేమ్. ఆ బ్లేమ్ గేము ఈక్విటీ మార్కెట్కి పనికిరాదు. అందుకే నేర్చుకుని అర్థం చేసుకుని స్వయంగా ఇన్వెస్ట్ చేయటం నేర్చుకోవాలి కదా. మరి ఆ నేర్పడం కోసమే కదా కోర్సులు పెట్టాం. అది ఫ్రీగా ఇవ్వలేం కదా. బిగినర్స్ కోర్స్ అని ఉంది, 50 వీడియోలు అండి, జస్ట్ ఫర్ 2,000 రూపీస్. ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలి. నేర్చుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. అట్లా కాదు, ఇప్పుడు ఏదో కంపల్సరీగా మీరు ఏదో పే చేసి నేర్చుకుని జాయిన్ అయ్యి చేయండి అని కాదు. ఇది అక్కర్లేదు. ఇట్లా ఏమి ఇప్పుడు ఈ కోర్సులో జాయిన్ అయ్యి అక్కర్లా. అదర్వైజ్ నేర్చుకోండి, పుస్తకాలు చదవండి. తర్వాత మంచి వీడియోలు చాలామంది ఉన్నారు కదా, వీడియోలు చెప్పేవాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్, వెబ్సైట్స్ ఉన్నాయి, ట్యూటోరియల్స్ ఉన్నాయి. బట్ నేర్చుకుని స్వయంగా ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్ లాంటివే కదా. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా. ఒక ఆయన 4,000కి వచ్చేస్తుంది అంటాడు, ఇంకొక ఆయన 14,000కి వెళ్ళిపోతుంది అంటాడు. రకరకాల భిన్నాభిప్రాయాలు కదా. ఇప్పుడు 6,000కి వెళ్ళిపోతుంది అన్నది నేను సరే, మరి 4,000కి వెళ్ళిపోతుంది, 5,000కి వెళ్ళిపోతుందని పెద్ద ఎక్స్పర్ట్స్ ఏదేదో రాసేశారు అప్పుడు. ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితికి అంత కంగారు పడిపోయారు, బీతాబావులు అయ్యారంటారు కదా. అందుకని ఎవరినైనా ఎందుకు తీసుకోవాలి మనం? అది మనం అలవాటు చేసుకోవాలండి. ఎవరు ఏం చెప్పినా కానీ వినటం వరకే కానీ మనం స్వయంగా వీ హ్యావ్ టు డెవలప్ ద స్కిల్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. ఆ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ స్కిల్ మనం నేర్చుకోవాలి, డెవలప్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని ఎక్కడా ఎవరిని అనటానికి లేదు. అంత కష్టం అండి, అంత టైము లేదు అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు పెట్టుకోవటమే, ఇన్వెస్ట్ చేసుకోవటమే. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవటం అంటే ఈటీఎఫ్లు. ఓవరాల్గా మార్కెట్ పెరుగుతుంది కదా, రీజనబుల్గా వస్తుంది.
రీజనబుల్గా రావటం ఏంటి? మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈపీఎఫ్ 7% దాకా ఇస్తున్నారు కదా. ఈపీఎఫ్ కాంపౌండింగ్ 7-8% దాకా ఇస్తున్నారు కదా. అంటే ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు గవర్నమెంట్ ఈపీఎఫ్ ఎంత ఇస్తున్నదో రేటు ప్రతి సంవత్సరం డిసైడ్ చేస్తారు కదా. కానీ ఆ ఈపీఎఫ్ ఫండ్స్ తీసుకొచ్చి ఈటీఎఫ్లో పెడుతున్నారంటే అంతకన్నా ఎక్కువ వస్తున్నదనే కదా ఈల్డ్. హిస్టారికల్గా తీసుకున్నా కానీ నిఫ్టీ 50లో 14% దాకా 13-14% వచ్చింది కదా. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇంకా ఎక్కువ వచ్చింది కదా. మరి ఎందుకు చక్కగా ఈటీఎఫ్లు కొనుక్కుని కూర్చోవచ్చు కదా. అయితే నేర్చుకుని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇండివిజువల్ షేర్స్లో ఎట్ అవర్ ఓన్ రిస్క్. ఎవరు ఏం చెప్పినా వినటం, నోట్ చేసుకోవటం, అంతేగాని బ్లైండ్గా ఫాలో అయిపోవటం కాదు. ఎవరు చెప్పినా ఫాలో అవ్వక్కర్లా. నేనే కాదు, ఇంకెవరు చెప్పినా అవి తగ్గిపోతే వాళ్ళని మనం బ్లేమ్ చేయకూడదండి, చేయలేము. అది ఆ కల్చరు ఆ ఈక్విటీ కల్చర్ తప్పదు, మనందరం అలవర్చుకోవాలి. ఓకే అండి, మనం అందరూ అలవర్చుకోవాల్సిన కల్చర్ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఈక్విటీలు ఇన్వెస్ట్ చేయడం అయితే సొంతంగా నేర్చుకుని కొద్దిగా అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవటం ఎట్ అవర్ ఓన్ రిస్క్. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదంటే ఇండెక్స్ ఫండ్స్, ఈక్విటీ స్టాక్ మార్కెట్ అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు ఏది స్వయంగా చేసుకుంటూ కొంచెం అట్లా చూడాలనుకుంటే ఆల్టర్నేటివ్లీ గో టు మ్యూచువల్ ఫండ్. స్మాల్ క్యాపు, మిడ్ క్యాపు, ఆ క్యాపు, ఈ క్యాపులు ఏవి ఉంటాయి కదా, రకరకాలుగా చాలా స్కీమ్స్ ఉంటాయి కదండి. చక్కగా మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు, అయిన కాడికి వస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ అయితే గ్యారంటీకి ఇస్తాయని కాదు, సర్టనిటీ ఉంది కదా. ఎవరైనా చేసేదో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన మరి కోవిడ్ టైంలోని ఈ మధ్యన మార్కెట్లు పడిపోయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏంటి, దారుణంగా రెడ్లోకి వెళ్ళిపోయినాయి. నాకు ట్యాక్స్ సేవింగ్ స్కీమ్లో నేను పెడితే సంవత్సరం దాటిపోతే అది అయినా రెడ్లో ఉంది. 2 సంవత్సరాల కిందటిది కూడా ఇంకా కోరుకోలేదు, ఏదో ఇంకా అక్కడక్కడే ఉంది. ఏది 11,000 దాటిపోయినా కూడా ఇండెక్స్ 11,700-600కి వచ్చినా అక్కడక్కడే ఉంది. 2 సంవత్సరాల కింద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా. మరి వాళ్ళ తప్పేం లేదు. వీ కెనాట్ బ్లేమ్ ది మ్యూచువల్ ఫండ్ పీపుల్. అంతే, ఆ పరిస్థితి అట్లాంటిది. ఈక్విటీ మార్కెట్ దే ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అండి, ప్రైస్ రిస్క్ కదా. అందుకని మ్యూచువల్ ఫండ్స్ని ఏం బ్లేమ్ చేస్తాం? పోన్లే 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయితే అక్కడికి దుర్బిండిలు వేసి చేస్తాం కదా. అక్కడికి నేను ఏం చేశాను, 2 ఫండ్స్ 3 ఫండ్స్లో పెట్టాను. ఆ పెట్టే డబ్బులు ఒకదానిలో పెట్టలా. అట్లా తీసుకున్న ఒకటేమో ఘోరంగా ఉంది, ఒకటేమో మాదిరిగా ఉంది, ఒకటేమో కొంచెం బెటర్గా ఉంది. మొత్తానికి అట్లా యావరేజ్ చేసి చూస్తే అక్కడే ఉన్నాయి. అదేంటిది, కోవిడ్ వచ్చింది పోయిందంటే స్టాక్ మార్కెట్కి వరకు పోయింది కదా. మరి మార్కెట్ ఏమో చక్కగా రికవర్ అయిపోయి 11,000 దాటిపోయింది. మొన్న వచ్చిన రిపోర్ట్ కూడా చూస్తే పేలవంగా ఉంది. మరి నేను పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ నేను చూసుకుంటే కంపేర్ చేసుకుంటే అఫ్కోర్స్ అది కంపల్సరీ ట్యాక్స్ కోసం చేసామనుకోండి, లేకపోతే నేను చేయను. మీకు విద్య తెలిసిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఏంటి, ఎందుకు యూ విల్ గెట్ మల్టీ బ్యాగర్స్. పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ లేకుండా కాకపోతే నెలకి 6 నెలలకి సంవత్సరానికి ఇది పెరగలేదు, అది పెరగలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు అనుకుంటుంటాం. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే అర్థం చేసుకుంటే అలా కొని పడేస్తే అవి కొన్ని మల్టీ బ్యాగర్లు అవుతాయి కదా. ఆ మ్యూచువల్ ఫండ్ కంటే మనమే బెటరు. అది కొంచెం అర్థం చేసుకుంటే తప్పదు కాబట్టి పడేశాను. నేను స్వయంగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా గ్యారంటీగా ఎక్కువే వచ్చి ఉండేవి. ఇట్స్ ఓకే. అదండి, ఆ ఈక్విటీ కల్చర్ మనకు తప్పదండి. మనం కోర్సులు జాయిన్ అయ్యి నేర్చుకోవాలనేం లేదు. ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకుని నేర్చుకోవచ్చు, లేకపోతే పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు. ఏదైనా ఓన్ ప్రాక్టీస్, ఓన్గానే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ చాలా సేఫ్ అండి. ఆల్టర్నేటివ్లీ ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ అంతా చేయలేము. చేసిన జడ్జిమెంట్ ఎర్రరు, మిస్టేక్ వస్తుందేమో అనుకుంటే అలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి ఏదో బాధతోట ఏం చెప్పడం లేదండి. నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ బేసికలీ అన్ ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి
ఎడ్యుకేషన్ ఛానల్లో మరి ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, మై డ్యూటీ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్. కొంచెం అనిపించవచ్చు అట్లా ఇట్లా అయిన ఇట్లా చెప్తున్నారు ఏంటని. ఇట్లా చెప్పడం కాదు, కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని దయచేసి మీరు ఇంకొకసారి జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, బాగుంటుంది. సో ఈక్విటీ మార్కెట్లో బ్లేమ్ గేమ్కి తావులేదు, అది నేను చెప్పేది. వీ కాంట్ బ్లేమ్ ఎనీబడి. ఎయిదర్ వీ షుడ్ లెర్న్ ద స్కిల్స్ అండ్ డిపెండ్ ఆన్ అవర్ సెల్స్ ఆర్ డిపెండ్ ఆన్ సంబడీ లైక్ మ్యూచువల్ ఫండ్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఏంటంటే ఈ MBS 2 గురించి ఎగ్జిస్టింగ్ గ్రూపులు వాళ్ళకి ఆల్రెడీ వేరే డిఫరెంట్ కోర్సుల్లో వాటిల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఉంటుంది కదా స్పెషల్ ఇది ఉంటుంది కదా, వాళ్ళ కోసం సెపరేట్గా వీడియో పెడతాను. ఎందుకంటే ఈ జనరల్ వీడియోలో అవన్నీ చెప్పి మిక్స్ చేయటం అది అవసరం లేదు అని అనిపిస్తుంది. అదే వాళ్ళు ఎవరైతే ఈ గ్రూపులు వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళు నెక్స్ట్ ఈరోజే వస్తుంది వీడియో వస్తుంది, అది చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.